శివోహం భక్తి ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం. మాఘపురాణం 22వ అధ్యాయం. సులక్షణ మహారాజు వృత్తాంతము. వంగదేశమును సూర్యవంశపు రాజగు సులక్షణ మహారాజు పరిపాలించుచుండెను. అతనికి 9 భార్యలు గలరు. అతను గొప్ప ధైర్యవంతుడు, బలవంతుడు, ధర్మపాలకుడు. తన దేశ ప్రజలకు ఏ ఆపద వచ్చినను తనదిగా భావించి తన్నివారణోపాయము చేసెరివారు. సులక్షణ మహారాజు ఎంతటి రాజాధికారినైనను, ఎంతటి తరగని సంపత్తి కలవాడైనా ఏమి లాభం? అపుత్ర శగతిర్నాస్తి అన్నట్టులా పుత్ర సంతానం లేకపోవుటచే తనకు గతులు లేవు గదా. కాగా తన వంశము ఎటులా అభివృద్ధి చెందును? తనతో తన వంశము అంతరించిపోవలసినదేనా అని దిగులు చెందుచుండెను. ఒకనాడు తాను తన రథమెక్కి నైమిషారణ్యమున గొప్ప తపశ్శాలులున్న ప్రదేశమునకు వెళ్ళెను. అచట తపోధనులందరూ తపస్సు చేసుకొనుచుండిరి. వారికి సులక్షణ మహారాజు నమస్కరించి ఇటుల పలికెను. మునిశ్రేష్ఠులారా, నేను వంగదేశాధీశుడను. నా పేరు సులక్షణుడందురు. నాకు 9 భార్యలు అయిననేమి ఒక్క సంతానమైనను కలగలేదు. కావున నాకు పుత్ర సంతానం కలుగునట్లు నరింపుడు అని అంజలి గడించి ప్రార్థించారు. మహారాజు పలుకులకు మునిశ్రేష్ఠులు విని జాలి నొందిరి. రాజా, నీవు సంతానహీనుడవుటకు కారణమేమనగా, పూర్వజన్మలో నీవు సౌరాష్ట్రమును పాలించుచుంటివి. ఆ జన్మలో ఒక్క మాఘస్నానమైనను చేయలేదు, ఒక్క దానమైనను ఇవ్వలేదు. ఒక సద్బ్రాహ్మణునకు గుమ్మడికాయనైనా దానం చేసియున్నచో ఈ జన్మలో పుత్ర సంతతి కలిగి ఉండేది. కావున వెనుక కర్మఫలం వలననే నీకీ జన్మలో పుత్ర సంతతి కలగలేదు. ఎవరు మాఘమాసంలో శుద్ధ సప్తమి రోజున కూష్మాండ దానం చేయుదురో వారికి తప్పక పుత్ర సంతానం కలుగగలదు. ఇందుకు సందేహమేమీ లేదు అని చెప్పి ఒక ఫలమును మంత్రించి రాజునకిచ్చి, దీనిని నీ భార్యలహే జీవింపజేయుము అని పలికిరి. మహాభాగ్యము అని ఫలమును కండ్లకద్దుకొని ఇంటికి వెళ్ళిపోయినారు. భర్త రాక విని పట్టమహిషులు ఎదురేగి మంగళహారతులిచ్చి సేద తీర్చిరి. రాజు తెచ్చిన మంత్రఫలం గురించి వివరించి, భోజనానంతరం సేవింపుడు అని చెప్పి తన గది యందు ఫలమును భద్రపరచి తాను భోజనశాలకు పత్నులతో కలిసి వెడలిపోయెను. 9 భార్యలలో కడసారి భార్యకు మిక్కిలి ఆశ కలిగి ఫలమంతయు నేనే భుజించేదానని తలపోసి రహస్య మార్గమున రాజు పడక గదిలోకి వెళ్ళి ఆ ఫలమును భుజించి ఏమియూ ఎరగని దానివలే అందరితో కలిసి తిరుగుచుండెను. మాఘపురాణం 22వ అధ్యాయం సంపూర్ణం. మరొక వీడియోలో మాఘపురాణం 23వ అధ్యాయం గురించి తెలుసుకుందామండి. సెలవు మరి. స్వస్తి.